నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రాజవర్ధన్ గారు, బిజినెస్ అనేది చాలా మంది అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ తో చేస్తూ ఉంటారు. బిజినెస్ చెయ్యాలి. కొంతమంది ఏమో నేను ఎవరి కింద పని చేయను, నేను బిజినెస్ చేస్తాను, నేను పైకి వస్తాను అంటారు. అసలు నిజంగా అంత ఫైర్ బ్రాండ్స్ ఒక్కొక్కసారి బాగా పైకి వచ్చేస్తూ ఉంటారు. నిజంగా ఇది కసి ఉండాలి, స్పార్క్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒక ప్రోగ్రామ్ ఉండాలి. అవును అవును. అయితే ఇక్కడ అదే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, బిజినెస్ లో కొంతమందికి మనం చూస్తూ ఉండగానే వాళ్ళు కోట్లకు అధిపతులు అయ్యే వాళ్ళు ఉంటూ ఉంటారు. అరే నిన్న మొన్నటి దాకా మామూలుగా ఉన్నారంటే ఆ బిజినెస్ పెట్టారు, కోట్లు వచ్చాయి. కొంతమంది పాపం నిజంగానే ప్యాషన్ ఉంటుంది, నిజంగానే చెయ్యాలన్న కసి ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటారు. బాధ అనిపిస్తుంది, అరే వాళ్ళు పైకి రావట్లేదు పాపం. ఎందువల్ల ఇలా జరుగుతుందండి? అలాగే ఒకవేళ ఇట్లా పైకి రావట్లేదు, మా బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్? తప్పకుండా. ఇప్పుడు బిజినెస్ అంటే జాతక చక్రంలో 2nd హౌస్, 10th హౌస్, 11th హౌస్ చూస్తారా? చూడాలి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళే చూడాలి, ఎలా ఉన్నారు వాళ్ళు. ఇంకోటి బిజినెస్ వాళ్ళకి కలిసి వస్తుందా అనేది కూడా ఫస్ట్ పాయింట్. కొందరికి 6th హౌస్ యాక్టివేట్ అవుతుంది, వాళ్ళు సర్వీసే చేస్తారు. ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళను తీసుకొచ్చి బిజినెస్ చేయమంటే వాళ్ళు ఎదగలేరు, ఏదో సాటిస్ఫై ఉండదు. చేస్తున్నాం కానీ ఏమో రావడం లేదు. అక్కడే ఉన్నాం, 10 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుందని ఒక అసంతృప్తి ఉంటుంది. అదే వ్యాపారంలో కొందరు మీరు అన్నట్టు 2 years లో కోట్లలో వెళ్ళిపోతారు. వాళ్ళకు ఒక 100 చేయాలి ఆర్డర్ అనుకుంటే 1000 వస్తాయి ఆర్డర్. రాత్రి ఆర్డర్స్ ఎక్కువ పెరగడము, వ్యాపారం బాగా జరగడము, వాళ్ళు డబ్బు బాగా రావడం అనేది మనం చాలా మందిని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చాలా జాతకాలలో గమనించింది, పెద్దలు చెప్పింది, నాకు తెలిసిన మటుకు కుజుడు ఉచ్చలో ఉంటే ఆ కుజుడిని రావు చూస్తే, రావు చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనకు అకస్మాత్తుగా మనకు నష్టం జరగాలన్నా, అకస్మాత్తుగా మనకు డబ్బు రావాలన్నా, అకస్మాత్తుగా ఏదైనా ఇవ్వాలంటే రావే. అది రావు చాలా కీ రోల్. అంటే బిజినెస్ అంటే బుధుడు బుధుడు రిలేట్ ఉండాలి. అంటే ఇక్కడ అకస్మాత్తుగా మనం వ్యాపారం అంటేనే బుధుడు ఎక్కడ ఉన్నాడు అనేది చూడాలి. శని కూడా కీలకము. అయితే మనం అకస్మాత్తుగా అనుకుంటున్నాం కనుక దానికి కుజుడు రావు. కుజుడు ఉచ్చలో ఉండి వృషభంలో రావున్న, కన్యలో రావున్న వీక్షణ ఉంటుంది 159. ఇవి లేకుంటే కుజుడు రావు ఒక దగ్గర ఉన్న వాళ్లకు 10వ స్థానము, 11వ స్థానము శుభకరమైన దృష్టులున్న వాళ్ళు వ్యాపారంలో చాలా రాణిస్తారు. నేను చూసిన చాలా మందికి అకస్మాత్తుగా ఆర్డర్లు పెరగడము, వ్యాపారం సాగడము, వాళ్ళు బ్రాంచ్లు మళ్ళీ పెట్టడము, అలా చాలా మంది జరుగుతుంది. ఒకవేళ ఇది రివర్స్ ఉంటే వాళ్ళకు కలిసి రాదు. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవడము ఒక పద్ధతి, మనకు వ్యాపారంలో రాణిస్తామా లేదా, మంచి నిపుణులతోటి మనం ఒకసారి చర్చించుకొని నాకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఎప్పుడు కలిసి వస్తుంది, ఇది కూడా ఉంటుంది. మనకి పెట్టగానే మనం అనుకున్నప్పుడు పెట్టగానే కలిసి రావాలని కూడా లేదు. మన జాతక చక్రంలో ఏ టైం ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఇది చెయ్యొచ్చా లేదా అని అడ్వైస్ తీసుకొని మనం ముందుకు పోతే నష్టాల పాలు కాకుండా మనకు ఒక సాటిస్ఫై, మన కుటుంబానికి కూడా చేశాము, బాగున్నాము అన్న ఒక తృప్తి కలుగుతుంది. ఖచ్చితంగా రైట్. సో మేజర్ రోల్ అయితే మరి రాహువు అండ్ కుజుడు చేస్తారు. మరి లేదండి ఇట్లాంటి ఉచ్చలో ఉండటం కానీ, లేకపోతే నిజంగానే ఇట్లాంటి మిరాకిల్స్ చేసేటటువంటి పరిస్థితి లేదు, అందరికి ఉండకపోవచ్చు, గ్రహచారం ఉండదు. కాకపోతే ఇప్పుడు కొందరికి ఏంటంటమ్మా 100% ఉండొచ్చు, 100% బాగున్న వాళ్ళు మనకు దొరకరు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. 25%, 50%, 75% బాగుండి బాగలేనట్టు ఉన్న వాళ్ళే మనకు దొరుకుతారు. అలాంటి వాళ్ళు మనల్ని కన్సల్ట్ చేస్తే ఏ టైంలో బాగుంటుంది, మనం ఏం రెమెడీలు చేసుకోవచ్చు, మనకు ఆ గ్రహానికి సంబంధించిన 10th హౌస్, 11th హౌస్, బుధుడు ఎక్కడ ఉన్నాడు అవన్నీ పరిశీలించి పరిశీలనతో చేస్తే మనకు సక్సెస్ అవుతుంది. పరిశీలనతో చూస్తే సక్సెస్ అవుతుంది. ఇంకోటి
ఈ పరిశీలించి ముందుకెళ్తే చాలా చక్కగా ఉమ్. రాణిస్తాం. ఇన్ జనరల్ గా చేసుకున్నటువంటి రెమెడీస్ ఏమి ఉండవండి? అంటే బానే ఉందండి, పెద్ద ఏమి సూపర్ అని కాదు, అలా అని మరి నీచంగా ఏం లేదు, బానే ఉంది, అదే పిటన్ కొట్ట పొయ్యిలో బొట్ట అన్న సామెతలాగా వెళ్ళిపోతోంది, కానీ కొంచెం రావాలి అనుకున్న వాళ్ళకి అనుకున్న వాళ్ళు కొద్దిగా రెమెడీ చేసుకోవాలి, ఉమ్. గ్రహస్థితి అనుకూలించాలి. ఉమ్. ఉమ్, ఎట్లాంటి రెమెడీస్ మీరైతే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఆ జాతక చక్రంలో ఉమ్. శుక్రుడు ఎలా ఉండు, వాళ్ళకి అంటే డబ్బే కదా, ఉమ్. డబ్బే కనుక వాళ్ళకు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, ఏం రెమెడీ చేస్తే అది యాక్టివేట్ అవుతాడు. ఉమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమ్మ 9 గ్రహాలు, ఉమ్. 9 గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ ప్రతి వ్యక్తి మీద ఉన్నది. అవును. 3 గ్రహాలు ఉమ్. మనకు ఇబ్బందులు చేస్తాయి. ఉమ్. నీచలో ఉండొచ్చు, దురుస్థానంలో ఉండొచ్చు, ఉమ్. ఏదో 3 గ్రహాలు మనకి ఇబ్బంది చేస్తాయి. ఉమ్. ఒక 3 గ్రహాలు నార్మల్గా ఉంటాయి, న్యూట్రల్ న్యూట్రల్ ఉంటాయి. ఒక 3 గ్రహాలు మనకు అదృష్టాన్ని ఇచ్చి పెడతాయి. ఎవరి జాతకం లేదు, ఒక 3 గ్రహాలు 9 గ్రహాలు ఇబ్బందులు పెట్టాయి, 9 గ్రహాలు మంచి చేయి. మంచి చెయ్యవు, ఇది మనం ముందు తెలుసుకోవాలి. కనుక మన జాతకంలో 3 గ్రహాలు అంటే 3 కావచ్చు, 4 కావచ్చు, ఓ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 గ్రహాలు మనకు యోగాన్ని ఇచ్చే, అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు ఏవి, అవి ఎప్పుడు మళ్ళీ వాటి దశలు రావడం ఉంటుంది, గోచారం ఉంటుంది. అవన్నీ పరిశీలించి మనం చేస్తున్న వ్యాపారానికి ఇది కనెక్ట్ అవుతుందా. ఇప్పుడు వ్యాపారం అంటే ఇనుము వ్యాపారం ఉంటుంది, శని నీచలో పడతాడు, ఇనుము వ్యాపారం కలిసి రాదు కదా, నూనె వ్యాపారం కలిసి రాదు. అలా మనకు చేస్తున్న వ్యాపారం ఏంది, దాని కారకత్వం ఏంది, అలా మనకు నడుస్తున్న దశ ఏంది, ఈ టాలీ అవుతుందా, అది చూసుకున్న తర్వాత మనం మొదలుపెట్టి మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనకు ఏం అవసరమో రెమెడీ అది చేసుకుంటే మనకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే ఇది డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళకి, మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు తెలియదు అసలు ఎప్పుడు పుట్టామా అన్న వాళ్ళకైతే పేరు ఉంది కదమ్మా. ఇప్పుడు రామయ్య అంటాడు, కృష్ణయ్య అంటాడు, పేరును బట్టి వాళ్ళ జీవితంలో 10 ఏళ్ల నుంచి ఏమేమి సంఘటనలు జరిగినాయి దాన్ని బేరీజ్ చేసుకోవచ్చు. మీ ఈ సంవత్సరం ఎలా ఉంది, వాళ్ళు ఒక సమస్యతో వస్తారు, ఆ సమస్యకు ఇప్పుడు నడుస్తున్న గోచరానికి ఇక్కడ లింక్ వస్తుంది అనేది అనలైజ్ చేసుకొని వాళ్ళకి ఏం రెమెడీ చేయొచ్చు, అలా దాన్ని కూడా మనం ముందుకు పోవచ్చు. తప్పకుండా. సో బిజినెస్ లో అడుగుతూ ఉంటారు మనకు కూడా, కమెంట్స్ లో గానీ, కాల్స్ గానీ,